తిరుపతి తొక్కిసలాట ఘటన దానిపై నమోదైన కేసుల్ని నీరుగార్చేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. సర్కార్ పెద్దల ఎత్తుగడకు పోలీసు శాఖ కూడా వంత పాడుతోంది. మరోవైపు భక్తుల్ని బలిగొన్న ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తలో మాట మాట్లాడడం, 6 చనిపోతే చిన్నపాటి విచారణతో సరిపెట్టి 2 కింది స్థాయి అధికారులపై సస్పెన్షన్ వేటు వేయడం ఆ ఆరోపణలకు మరింత బలాన్నిస్తోంది. అబ్బే, ఇదేమంత పెద్ద దుర్ఘటన కాదు, అంతగా ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, తూతు మంత్రంగా కేసు పెట్టి ముగించేద్దాం. తిరుపతి ఘటనపై ఇది చంద్రబాబు ప్రభుత్వ పన్నాగం. భక్తులు పరస్పరం ఘర్షణ పడినట్లుగా కేసు నమోదు చేసి క్లోజ్ చేసేయండన్న ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు పోలీసు శాఖ వెంటనే హుజూర్ అనడం విస్తుగొలుపుతోంది. యావత్తు దేశాన్ని తీవ్రంగా కలచివేసిన తిరుపతి దుర్ఘటనను చిన్నదిగా చూపేందుకు బాబు ప్రభుత్వం రంగంలోకి దిక్కింది. ప్రభుత్వ వైఫల్యంతోనే 6 భక్తులు దుర్మరణం చెందిన తీవ్రమైన దుర్ఘటనను అత్యంత ఉదాసీనంగా పరిగణిస్తూ నామమాత్రపు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడమే అందుకు తార్కాణం. భక్తులు పరస్పరం ఘర్షణ పడడంతోనే మరణించారని ఆ కేసు నమోదు ద్వారా ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించినట్లయింది. పోలీసులు గురువారం నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రభుత్వ కుట్రకు పరాకాష్ఠగా నిలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వాస్తవాలతో నిమిత్తం లేకుండా కేసును నీరుగార్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. బిఎన్ఎస్ సెక్షన్ 194 కింద కేసు నమోదు చేశారు. ఆ సెక్షన్ ప్రకారం 2 కంటే ఎక్కువ మంది వ్యక్తులు పరస్పరం ఘర్షణ పడినట్లు లెక్క. అంటే ఇందులో ప్రభుత్వం కానీ పోలీసుల వైఫల్యం కానీ ఏమీ లేదన్నట్టుగా పరిగణించాలి. ఈ దుర్ఘటనపై బిఎన్ఎస్ సెక్షన్ 105 కింద కేసు నమోదు చేయాలని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరించి వ్యక్తుల ప్రాణాలను బలిగొన్న నేరాలకు ఈ సెక్షన్ వర్తిస్తుంది. లక్షలాది మంది వస్తారని తెలిసినా తగినంత మంది పోలీసులను వినియోగించకపోవడం, ఇతర ఏర్పాట్లు చేయకపోవడం ద్వారా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అందుకే సెక్షన్ 105 కింద కేసు నమోదు చేయాలని నిపుణులు పట్టుబడుతున్నారు. ఇక సీఎం చంద్రబాబు తిరుపతి తొక్కిసలాట ఘటనలో పూర్తిగా చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అడుగడుగునా వైఫల్యం కనిపించిన సమన్వయ లోపం అంటూ దాటవేశారు. అంతా దగ్గరుండి పర్యవేక్షించాల్సిన ఎస్పీ సుబ్బారాయుడికి అభయమిచ్చారు. కేవలం ఆయన బదిలీతో సరిపెట్టారు. కింది స్థాయి అధికారులు డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాదు టీటీడీ ఈవో శ్యామలరావు, టీటీడీ జేఈఓ వెంకయ్య చౌదరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇకనైనా సమన్వయంతో పనిచేయాలంటూ చైర్మన్ ఈవోకు సూచించి వదిలేశారు చంద్రబాబు. అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డీఎస్పీ రమణకుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు. అదే మరిగా హరినాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్, ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే 2 జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారితనంతో ఉండాలి, పనిచేయాలి. 2 పనిచేయలేదు, 2 సస్పెండ్ చేస్తున్నాం. ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాయుడు గారు కానీ, జేఈఓ గౌతమి కానీ, సివిఎస్ఓ శ్రీధర్, 3 తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సీఎం చంద్రబాబు ఇలా ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెర్షన్ మాత్రం మరోలా ఉంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై చంద్రబాబు నోరెత్తలేదు. అయితే ఆయన వైఫల్యం కూడా ఉందని పవన్ కళ్యాణ్ తేల్చేశారు. సమన్వయ లోపం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు. వీటన్నిటికంటే కూడా లోపల నుంచి జరగాల్సింది ఒక ప్రక్షాళన అయితే జరగాలి. ఈ రోజున ఈవో శ్యామలరావు గారు కానీ, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు కానీ, టీటీడీ బోర్డు చైర్మన్, మీరందరూ కూడా టీటీడీ బోర్డు మీరు బాధ్యత తీసుకోవాలి దీని మీద. మొత్తం మీద తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా చోటు చేసుకున్న విషాదానికి బాధ్యుడైన తన అస్మదీయ అధికారిని కాపాడేందుకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వడం విభ్రాంతి కలిగిస్తోంది. సామాన్యుల ప్రాణాలు పోవడానికి బాధ్యులైన వారికి బిఎన్ఎస్ సెక్షన్ 105 కింద 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం ఈ సెక్షన్ కింద కాకుండా నామమాత్రంగా కేసు నమోదు చేయించిందని నిపుణులు విమర్శిస్తున్నారు.